హలో! నువ్వంటే ఇష్టం లేని వ్యక్తులకు నువ్వేం జేసినా, ఎలా జేసినా అది వాళ్ళకి నచ్చదు. అది అయిష్టంగానే ఉంటుంది. నేనొక కథ చెప్పాలనుకుంటున్నాను చిన్నది. అదేంటంటే ఒక గాడిద పైన ఒక ముసలాయన, ఒక చిన్న పిల్లగాడు ఇట్లా వెళ్తా ఉంటాడు. గాడిద పైన వెళ్తా ఉంటారు. అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత కొంతమంది జూసి, "అరే! బుద్ధి లేదా? ఇద్దరున్నారు. పాపం ఆ గాడిద పరిస్థితి ఏంది? దిగండి. మీ ఇద్దరి బరువును మోస్తదా గాడిద" అని జెప్పేసి తిడతారన్నమాట. సరేలే అని జెప్పేసి ఒకరు దిగిపోయి ఆ పిల్లగాడిని పెట్టేసి తోలుకొని పోతా ఉంటాడు ముసలాయన. ఇంకాసేపు ముందలకి పోయిన తర్వాత ఆ ముసలాయనని చూసి ఇంకొంటారు, "అరే ముసలాయన వయసైపోయింది. నీకు సిగ్గు లేదా? ఎందుకున్నావు? దిగు, ముసలాయనని ఎక్కించు" అని చెప్పేసి ఆ పిల్లవాడిని తిడతారనమాట. సరేలే అని చెప్పేసి ముసలాయన గాడిద పైన ఎక్కేసి ఆ పిల్లవాడు తోలుకుంటూ వెళ్తా ఉంటాడు. ఇంకాసేపు ముందలకి పోయిన తర్వాత ఇంకొక వ్యక్తి వచ్చేసి ఏమంటాడంటే, "వయసైపోయిన ఆయనని బుద్ధి లేదా నీకు? ఆ పిల్లవాడిని నడిపిస్తున్నావు. వయసైపోయింది. జ్ఞానం లేదా? గాడిద పైన కూర్చున్నావు. ఆ పిల్లగాడిని ఎట్లా నడిపియబుద్ధి అవుతుంది" అని చెప్తాడన్నమాట. సరేలే అని చెప్పేసి ఆ ముసలాయన కూడా దిగిపోతాడు. ముసలాయన, ఆ పిల్లవాడు, గాడిద ముగ్గురు ఇట్లా నడిచిపోతా ఉంటారు. ఇంకాసేపు ముందరకు వెళ్ళిన తర్వాత ఇంకొంతమంది చూసి ఏమంటారంటే, "మీకు అసలు బుద్ధి లేదా? గాడిద ఉంది. గాడిద పైన కూర్చొని పోవచ్చు కదా ఇద్దరు. గాడిద ఉండి కూడా లేదు. ఎద్దుండి కూడా మీకు బుద్ధి లేదా" అనే ఈ సామెత రిలేటెడ్ చెప్తారన్నమాట. సో, ఈ కథలో వాళ్ళకేమర్థమైందంటే, ఏం జేసినప్పటికి ఇద్దరు గూర్చున్నా కొంతమందికి నచ్చట్లే. ఒక్కరు గూర్చున్నా కొంతమందికి నచ్చట్ల. సరేలే అని జెప్పేసి నడిచిపోతున్నా సరే కొంతమందికి నచ్చట్ల. ఇక్కడ వాళ్ళకర్థమైన విషయం ఏందంటే, సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరి ఆలోచనలు ఒకేలాగా ఉండదు. ఒకరికి నచ్చింది ఇంకొకరికి నచ్చదు. ఇంకొకరికి నచ్చిన విషయాలు, అంశాలు ఇంకొకరికి నచ్చవు. వాళ్ళకర్థమైన విషయం ఏందంటే, సమాజంలో అందరి మనస్తత్వం, ఆలోచన విధానం ఒకలాగుండదు. అందరికి నచ్చాలన్న ప్రయత్నం గూడా మనం చేయొద్దు అని వాళ్ళ పనిన వాళ్ళు వెళ్ళిపోతా ఉంటారు. కథ ఇక్కడికి అయిపోయింది. ఈ కథలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, సమాజంలో ఉన్న అందరి మనస్తత్వాలు ఒకేలాగా ఎప్పుడూ ఉండవు. ఇక్కడ 2 విషయాలున్నాయి. ఒకటి, మనకు నచ్చిన పర్సన్ ఎవరైతే ఉన్నాడో, ఆయన ఏం చేసినా మనకు బాగానే నచ్చుతుంది. మనమంటే ఎవరికైతే గిట్టదో, పడదో, నువ్వెంత అద్భుతమైన పుణ్యకార్యములు చేసినా, నువ్వెంత మంచి పనులు చేసినా వాళ్ళకది నచ్చదు. వాళ్ళు నిన్నేసుకుంటానే ఉంటారు. వాళ్ళ పొగడ్తలు, మబ్బెనలు మీకసలు కుదరవు. లైఫ్‌లో ఎప్పుడు రావు. ఎందుకంటే మీరంటే వాళ్ళకిష్టం లేదు. సో, మీరు ఏం చేసినప్పటికీ వాళ్ళకి నచ్చదు. అది వాళ్ళ స్వభావం. ఇప్పుడు ఒక కుక్క మరుగుతుంది. అంటే దాని తప్పు కాదది. దాని సహజ లక్షణం అది. మొరగడం అనేది దాని సహజ లక్షణం. అలాగే సమాజంలో కొంతమంది మనుషులుంటారు. వాళ్ళ స్వభావమే అది. కుళ్ళుకోవడము, ఇతరుల మీద బురద జల్లడము. ఇది వాళ్ళ సహజ స్వభావం. వాళ్ళంత ఈజీగా మారరు. ఇది ఒక్క వ్యక్తి అని గాదు. చాలా విషయాల్లో. సో, ఈ వీడియోలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏందంటే, ఉన్నదొకటే జీవితం. ప్రశాంతంగా బతకాలి. అది వదిలేసి, వాడిని మెప్పు కోసం చేయడము, వాడిని మెప్పించడం కోసము, వీడిని మెప్పించడం కోసము నటిస్తూ పోవాల్సిన అవసరం లేదు. నీకేది నచ్చితే బాగా హీట్ అయితుంది ఫ్యాన్ బంద్ చేసినందుకు. సో, నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఉన్నదొకటే జీవితం. నువ్వేం జేయాలనుకుంటే అది జేయాలి. నలుగురు మెచ్చుకోవాలని జెప్పేసి నువ్వు నటించుకుంటూ చేసుకుంటూ పోతే అల్టిమేట్‌గా కొన్ని రోజులయినంక నీకర్థమైపోతది నీ చేతుల్లో నీ జీవితం లేదు అని. అరే! నాకంటూ నేనేం జేసినా చిన్న చిన్న సరదాలు అబ్బా! పెద్ద పెద్దవి ఏం గాదు. చిన్న చిన్నవి. కొంతమందికి ఫ్రెండ్స్‌తో తిరగాలని ఉంటది. ఓకే. చిన్న ఎగ్జాంపుల్ జెప్తా. ఎవరో ఎందుకు, మా ఫ్రెండ్ ఉంటాడు. బాగా ఆస్తులున్నాయి. కాకపోతే వాళ్ళ నాన్న ముద్దు బిడ్డ. వాళ్ళ నాన్న గీసిన గీతని దాటాడు. వానికి చిన్న చిన్న సరదాలుంటాయి. అట్లా అని జెప్పేసి అసాంఘిక కార్యక్రమాలు చేయాలి అనే అలాంటివేముండవు. ఎందుకంటే వాళ్ళ నాన్న బుద్ధులు వీడికున్నాయి. కానీ వానికి చిన్న చిన్న కోరికలుంటాయి. ఏందంటే మూవీకి రావాలి. వాడికి ఒక హీరో అంటే ఇష్టం. ఆయన ప్రీమియర్ షో అంటే మార్నింగ్ షోనే చూడాలనే కోరిక ఉంటది. చిన్న ఎంటర్‌టైన్‌మెంట్ 'వండర్‌లా' లాంటి ఒక అక్కడికి వెళ్ళాలి ఫ్రెండ్స్ తోటని చిన్న చిన్న కోరికలుంటాయి. బట్ దాని కోసం గూడా వాళ్ళ నాన్న పర్మిషన్స్ తీసుకోవాలి. వాళ్ళ నాన్న ఒప్పుకోడు. ఇంత చిన్న చిన్న విషయాలలో గూడంగా వెనకబడిపోతా ఉంటాం.
ఓకే. ఈ నాన్న టాపిక్ అనేది పర్సనల్ అనుకోండి. అది కాకుండా ఇంకొద్దిగా ఉంటుంది. ఇప్పుడు కొంతమందికి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని ఉంటుంది. వాళ్ళ ఆలోచన ఏంటి? ఫస్ట్ వచ్చేస్తది. నేను వీడియోలు చేస్తే నలుగురు ఏమనుకుంటారు? ఎవరు ఆ నలుగురు? వాళ్ళేమనుకుంటే నీకేంటి? నీ జీవితం గదా! నీ జీవితం తీసుకుపోయి నలుగురు చేతిలో పెడతామా? లేదు గదా! అప్పుడే వచ్చేస్తది. స్టార్ట్ చేయకన్నా ముందే నేను ఏ వీడియోలు చేస్తాను, చేస్తే ఎవరికి నచ్చుతది, వీళ్ళకి ఈ వీడియో ఇప్పుడు ఈ టాపిక్ చెప్తా ఉన్నాననుకోండి, ఇది వీళ్ళకి నచ్చకపోవచ్చేమో ముందే భయం దూరేస్తా ఉంటది. ఇంతమందిని మెప్పించడం కోసం మనం ఉన్నామా? మనకు నచ్చిన పని మనం చేసుకునికే లేమా? అంటే మనకు ఆ స్వేచ్ఛ కూడా లేదా? మనకు నచ్చినట్టు బ్రతకడం. అందరిని మభ్యపెడుతూ, అందరిని మెప్పించి కొట్టుకోవాలంటే జీవితంలో అస్సలు గాదు. ఎందుకంటే 90 మంది, 100 మంది మెచ్చుకున్నా సరే ఎవడో ఒకడికి నచ్చదు. ఇది ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎట్లాగంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే మా ఫ్రెండే ఉంటాడు. తనకు చిన్న చిన్న సరదాలుంటాయి. అంటే తను పని చేసుకుంటాడు, మ్యారేజ్ అయింది, పిల్లలున్నారు. వాడికి ఒక ఫ్యాషన్, ఒక కోరిక, ఒక ఇష్టం ఏంటంటే క్రికెట్ ఆడడం. డైలీ సాయంత్రం హాఫ్ అన్ అవర్, 1 అవర్ క్రికెట్ ఆడడం అలవాటు. అది ఎట్లంటే ఆయన డ్రెస్ సంథింగ్ అన్ని ఇంకా ఆయనకు చెడు అలవాట్లు ఏం లేవు. ఆల్కహాల్ కూడా తీసుకోడు. బట్ క్రికెట్ ఆడడం అనేది చాలా ఇష్టం, పిచ్చి. డైలీ హాఫ్ అన్ అవర్, 1 అవర్ ఆడితే అసలు ఇంకా ఉబ్బిపోతా ఉంటాడు. ఎంత సంతోషంగా ఉంటాడంటే చాలా యాక్టివ్‌గా ఉంటాడు. డైలీ ప్రయత్నిస్తాడు క్రికెట్ ఆడడం కోసం. కానీ ఆ క్రికెట్ ఆడడం కూడా తప్పైపోతుంది. ఎవరికో కాదు, ఆయనకు తెలిసిన ఫ్రెండ్సే. ఎర్థం వీడు సుఖపడిపోతున్నాడే అన్న స్వార్థము, ఏదో తెలియదు వాళ్ళకు క్రికెట్ రాదనుకోండి. ఈయనకొచ్చు. ఈయన క్రికెట్ ఆడుతా ఉంటే వెనకాల చాడీలు ఎలా చెప్తారంటే, పెళ్ళైపోయింది, పిల్లలున్నాక ఇంకా చిన్న పిల్లల ఆటలేందిరా, ఏమన్నా పని చేసుకోవచ్చు కదా. పని చేసుకుంటుండు, ఆల్రెడీ డబ్బులు కూడా సంపాదిస్తుండు. ఏ పని చేసుకుంటే పెళ్ళైతే క్రికెట్ కూడా ఆడలేడా? కనీసం క్రికెట్ ఆడలేడా? ఒక మూవీ చూడలేడా? ఇష్టమైన మూవీ ఫ్రెండ్స్ తో కలిసి ఒక రోజు ఔటింగ్కి వెళ్ళలేడా? కనీసం ఈ మాత్రం స్వేచ్ఛ లేదా? ఈ స్వేచ్ఛ ఎవడివ్వాలి? ఎవడివ్వడు. నీ అంతకు నువ్వు తీసుకోవాలి. ఈ స్వేచ్ఛ ఎవరి ఉంది, ఆటోమేటిక్ మన లోపల ఉంది. ఎవరో ఏమో అనుకుంటారా అని చెప్పేసి మనం ఆపేసుకుంటున్నాం, మనం భయపడుతున్నాం. ఎవ్వరు ఏమనుకోరు. నిజం చెప్పాలంటే ఎవడి పనులలో వాళ్ళు బిజీగా ఉంటారు. కొంతమంది మాత్రం ఉంటారు, వాళ్ళకి వేరే పని ఉండదు. ఇందాక చెప్పిన ఎగ్జామ్స్ లాగా అది మురిగే జాతి, అది మురుగుతూనే ఉంటది. వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం మనం లేదు. అలాగే మన జీవితంలో ప్రతి ఒక్కరిని, అంటే అందరి దగ్గర యాక్టింగ్ చేయలేము కదా. ఇప్పుడు 100 మంది ఉంటే 100 మంది గ్రేట్ అంటున్నారు నువ్వు, అంటే నువ్వు నీలాగా నువ్వు బ్రతకడం లేదు. నువ్వు కోల్పోతున్నావు, నీ జీవితాన్ని నువ్వు కోల్పోతున్నావు. వాస్తవం ఇది. 100 మంది దగ్గర నువ్వు మెచ్చుకుంటున్నావు అంటే నువ్వు నీలాగా బతకడం లేదు. అందరికి బతుకుతున్నాడు, అందరికి నచ్చుతున్నాడు వీడంటే వీడు బాగా యాక్టింగ్ చేస్తున్నాడు లెక్క. యాక్టింగ్ చేస్తున్నాడు, వాడికి నచ్చిన పనులని చాలా వరకు వాడు వదిలేసుకున్నట్టే లెక్క. సో నేనేం చెప్తున్నాను ఈ వీడియోలో అంటే, అందరికీ అంటే అందరినీ పక్కకు పెట్టేసి, సమాజాన్ని పక్కకు పడేసి నచ్చిన పనులు చేసుకుంటా పో అని నేనేం చెప్పట్లే. చేయలేరు. ఎందుకంటే సమాజంలో ఇరుక్కుపోయిన తర్వాత అట్లా చేద్దామని ఉన్నా కూడా చేయలేరు. కాకపోతే కనీసం చిన్న చిన్న విషయాలు, అట్లీస్ట్ చిన్న చిన్న కోరికలు, ఆ విషయంలోనైనా సమాజము ఎవడో ఏదో అనుకుంటాడని కాకుండా మీకు నచ్చిన పని ఉంటే చేయండి. సింపుల్‌గా కొంతమంది కొన్ని ఫ్యాషన్ ఉంటది. క్రికెట్ ఆడండి. కొంతమందికి యూట్యూబ్‌లో ఏదో ఒక సబ్జెక్ట్ చెప్పాలని ఉంటది. చెప్పండి. కొంతమందికి పాటలు పాడాలని ఉంటది. కొంతమందికి డాన్స్ నేర్చుకోవాలని ఉంటది. వయసుతో సంబంధం ఏముంది? నువ్వు 30 ఏళ్ళు ఉంటేంది, 60 ఏళ్ళు ఉంటేంది? పాటలు పాడడం కోసం ఏజ్‌తో సంబంధం ఏమైంది? హ్యాపీగా చేసుకోవచ్చు గదా. వయసుతో దీనికి సంబంధం లేదు. మనకంటూ మనకు ఒక కనీసం డేలో 1 అవర్, 2 అవర్స్ మనతో మనం టైమ్ స్పెండ్ చేసే, ఇష్టంగా టైమ్ స్పెండ్ చేసేది ఏమన్నా ఉందంటే అది ఒక మన స్కిల్ అయి ఉంటది. మనకు నచ్చిన పని డాన్స్ చేయడము, పాటలు పాడడము, క్రికెట్ ఆడడము, అట్లీస్ట్ ఫ్రెండ్స్‌తో చిట్ చాట్, కనీసం ఒక చాయ్ తాగడము, ఒక గంట సేపు మాట్లాడి, ఈ పనులకు గూడంగా ఎవరో ఏమనుకుంటారని ఆగిపోతా ఉంటారు. అలా కాకుండా నచ్చిన పని ఏదన్నా ఉంటే ఖచ్చితంగా చేయండి. ఓకే. ఈ వీడియోలో ఇంతే. ఎవరికైనా నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం కొద్ది మనలో మార్పు రావాలనే ఉద్దేశం. మార్పు వీడియోలు చూస్తే రాదు, మనం ఆచరిస్తే వస్తది. కొన్ని రోజుల క్రితం నేనేం అద్భుతం కాదు, నేను కూడా ఇలాగ ఉండేది. ఫర్ ద ఫస్ట్ టైం ఈ మధ్య కాలంలో నేను నాకు నచ్చినట్టు నేను బ్రతుకుతున్నాను. ఎవరో ఏదనుకుంటారని బ్రతకడం లేదు. ఎవరేమనుకున్నా మనం పట్టించుకోము. ఓకే, ఉంటా. వీలైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఉంటా. బాయ్.